బౌల్డ్ అవడానికి 2 వికెట్స్ వస్తున్నాయి. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. మీ ఇద్దరికి మా జడ్జెస్ తరఫున సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్. రోజా గారు అండ్ నాగబాబు సార్. అవినాష్ అండ్ కార్తిక్ మిమ్మల్ని జబర్దస్త్ అనే బందిఖానాల నుంచి విడుదల చేసి ఈ స్వేచ్ఛా ప్రపంచం పంపించేద్దాం అనుకుంటున్నాం. డిసైడ్ చేశారు అందరూ. అంటే సార్ మేము తప్పు చేస్తే సారీ సార్. మేము తప్పు చేయకూడదని కరెక్ట్ గా చేస్తున్నాం, తీసి పారదొబ్బాం. అదిగా సార్ జబర్దస్త్ వల్లనే ఈరోజు మేము మంచి ఇదే ఆఖరి స్కిట్ అనుకుని చేయండి. ఎలా చేస్తారు? జబర్దస్త్ తీసేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తారు మీరు చేసి చూపించండి. ఎస్ ఓకే ఆల్ ది బెస్ట్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదు. నమస్కారం సార్. మేడం నమస్కారం. మొన్నే ఇల్లు కొనుక్కున్నానండి, గృహప్రవేశం కూడా చేసుకున్నాను. అదే అల్లు అర్జున్ గారు కాల్ చేశారు, సన్నీ లేన్ గారు బయట పంపించారు. తర్వాత కారు కూడా కొనుక్కున్నాను. ఎందుకు? ఇంకో 10 సంవత్సరాల పాటు జబర్దస్త్ లో కొనసాగుతానేమో అని. సడన్ గా ఉన్న పొలంగా తీసి పారేశారు సార్. ఇల్లు ఈఎంఐ ఎలా కట్టుకోవాలి సార్? అందుకే పొట్టకుడి కోసం. అసలు నాకు వెన్నతో పెట్టిన విద్య ఏంటి? ప్రాంప్టింగ్. నా ప్రాంప్టింగ్ తో పాపులర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఆ ప్రాంప్టింగ్ నేను నమ్ముకున్నా. ఈ సినిమాకి నేను ప్రాంప్టింగ్ కమ్ అన్ని అన్నమాట, అన్ని నేనే చూసుకుంటున్నా. హీరో ఏంటి అడిగారు? కోర్టులో చేపలు దూరినట్టు. మా దుర్గారావు గారు. ఒరే దుర్గారావు, హీరో మల్టీ స్టార్ అండ్ దుర్గారావు. వీడు ఆర్టిస్ట్ అంటేనే నమ్మడం కష్టం, వీడు హీరో అయ్యాడంటే ఎలా నమ్మాలి? నమ్మాలరా, నువ్వు టీమ్ లీడర్ అయినప్పుడు నేను నమ్మలా. దుర్గారావు గారు, నేను నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేం దుర్గారావా? జనాలందరూ గుర్తుపడతానికి. నేను కెవ్వు కార్తిక్. పాంటికి ఇచ్చే కార్తిక్ బాగున్నావా? అంటే మొన్న మధ్య జబర్దస్త్ తీసేశారు. నాకు తెలుసురా, ఎప్పుడో తీయాల్సింది, కొద్దిగా ఆలస్యం చేశారు. వాడు చూస్తే ఏమో ముక్కు అవునాసు, ముక్కు తెప్పేది, దాని మీద డైలాగ్ తెప్పితే దేనికి పనికి. నువ్వే ఏం చేసినా ఏదో పప్పాయం చేస్తారు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు కనుక్కో. నేనే డైరెక్టర్. మరి నువ్వు ఆర్టిస్ట్ గానే సరిగ్గా చేయలేదు, డైరెక్టర్ చేసి ఎట్ట చేస్తావురా? దుర్గారావు అంటే ఆ కలర్ఫుల్ ఏమాసిన ప్రిపరేషన్ చూపియాలి. ఏంటి సార్ అదేదో అన్నారు? అదే ఏమాసిన ప్రిపరేషన్ కాంబినేషన్ చూపియాలి. అప్పుడే జనాలు మా పర్ఫార్మెన్స్ చేసి హీరో చేస్తారు. హీరోయిన్ గారు, ఏందే హీరోయిన్ రమ్మంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చింది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కాదు సార్, హీరోయినే. క్యా బోలా? తూ హీరోయిన్ అయ్యి హీరోయిన్ కా మదర్. షూటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. హీరోయిన్ వచ్చింది, హీరోయిన్ పక్కనే కూర్చేసి వెళ్ళు. అసలే నాకు డేట్లు దొరక చాలా మంది చచ్చిపోతారు. నీకు డేట్లు ఇస్తే అడ్జస్ట్ చేసుకోవట్లేదు. నాకు మూడు వచ్చినప్పుడే చేస్తా, మూడులో ఉండినప్పుడే సీల్ చేస్తా. అని దొరకరు మల్టీ స్టార్. బయట అప్పుడే పరిచయం అయిందే లేదు, అప్పుడే బయటికి వెళ్తాను అంటుంది. సార్ అది బయటికి వెళ్దామంటే కూర్చోమంటుంది. మీకు హిందీ రాదా? నాకు హిందీ రాదు, వచ్చినా ప్యాంటింగ్ నువ్వే ఇవ్వాలి. అమ్మాయి పేరు ఏందో కనుక్కుంటా సార్, కూర్చోండి. ఆప్కా నామ్ క్యా హై అనాలి సార్. అప్పుడు నామ్ కా మేరా నామ్ బొక్కడియా హూం. బొక్కలు నువ్వు ఓన్లీ మొక్కలే తింటా. అది కాదు సార్, ఇప్పుడు ఏంటి అమ్మాయి పడిపోవాలి మీకు అంతేనా? అవునండి. ప్రాంప్టింగ్ ఇయ్యాలా? ఇలాంటి మాత్రం వీళ్ళ క్యాచ్ చేస్తారా? దుర్గారావు పక్కన నా ముష్కిల్ నా మున్కిల్. చెప్పండి సార్. దుర్గారావు మంగళకే ముష్కిల్కే. దుర్గారావు పక్కన నా మున్కిల్ నా ముష్కిల్. అది దుర్గారావు పక్కన మా అన్నయ్య ముస్లింకే.
ఇదంతా రేపు పెట్టుకోవచ్చు మనం షూటింగ్ లోకి వెళ్ళిపోదాం shooting సార్ లోకి. సార్ Okay. లాస్ట్ సీన్ చెప్పేసి షూటింగ్ సీన్ ఏంటంటే సార్ చెప్పండి విలన్ కి వార్నింగ్ ఇస్తున్నారు సార్ డైలాగ్ ఏంటంటే సార్ 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ లో పాస్ అయ్యి ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్ అవుతాడని కనుక్కొని అప్పుడు బాధ అనిపించింది అమూల్ బేబీ ఇది సార్ డైలాగ్ నువ్వు డైలాగ్ చెప్తున్నావా కథ చెప్తున్నావా నేను ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పండి రెడీ కెమెరా యాక్షన్ 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతాడని చిన్నగా చెప్పరా జనాలకి అర్థం కాదు, నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు హీరోయిన్ విలన్ తో చెప్తుంటారు సార్ మీరు ఓకే ఓకే శత్రుఘ్న సిన్హా శత్రుఘ్న సినిమా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సోనాక్షి సిన్హా నాదే సింహ నాదే సింహా కాదు సార్ సోనాక్షి సిన్హా సోనాక్షి సిన్హా నాదే. మేడం మీకు తెలుగు వచ్చా తెలుగు తోడా తోడా అల్లొచ్చా అయితే అల్లో చెప్పండి డబ్బింగ్ లో మేనేజ్ చేస్తా ఓకేనా చెప్పండి దుర్గా గాఢంగా ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మన ఇద్దరం ఒకటవుదాం అబ్బా అయిపోయింది షూటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయిపోయింది సార్ ఈరోజు షూటింగ్ అయిపోయింది నెక్స్ట్ బొంబాయిలో సల్మాన్ ఖాన్ తో సినిమా షూటింగ్ ఉంది డేట్లు ఇస్తాను అక్కడ నువ్వే పాయింటింగ్ చెప్పాలి దొరకనేం కాదు 300 ఇస్తా ఎక్కువైనా పర్వాలా తక్కువ కాకుండా చూస్తా కీప్ ఇట్ అప్ సార్ ఏంది ఏంది పాయింటింగ్ చెప్తే దేనికి పనికిరాడు మేడం మీరు కూడా వెళ్ళొచ్చు ఇది మేము డబ్బింగ్ చెప్పుకొని రిలీజ్ చేసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం అమ్మా ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలి పెట్టుకున్నాను సార్ డబ్బింగ్ చెప్పుకుంటూ సినిమాలకి హ్యాపీగా బతికేస్తున్నాను సార్ ఈ రోజు సినిమా వాళ్ళు వస్తా అన్నారు ఏంటో డబ్బింగ్ ఎవరున్నారు ఇక్కడ రే హే అవినాష్ నువ్వేంటి ఇక్కడ తీసారు కదా డబ్బింగ్ చెప్పుకుంటున్నాను ఇంకా తప్పదు ఇంకా నువ్వేం చేస్తున్నావు ప్రాంప్టింగ్ అదే పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చి చెప్తున్నాను రా ప్రాంప్టింగ్ దుర్గారావు వాడికేనా దీని డైరెక్టర్ నువ్వేనా అవును ఏంటో సరే డబ్బింగ్ చెప్తున్నాను అరే నువ్వు డబ్బింగ్ ఎలా చెప్తావు వాయిస్ తో చెప్తాను నువ్వు నీ స్టోరీ ఏంటి డైలాగ్స్ ఏంటి చెప్పు నేను చెప్తాను ఓకేనా అంతేనా అంతే చెప్తావుగా చెప్పేస్తాను ఓకేగా ఓకే అక్కడ కూర్చొని చెప్పు ఒక్క నిమిషం మైక్ చెక్ తీసుకుని ఫస్ట్ ఇక్కడ మానిటర్ లో చూసుకో ఓకే ఓకేనా ఫస్ట్ క్లోజ్ షాట్ లో హీరోయిన్ పరిగెడుతుంది మెల్లిగా నడవడం మొదలు పెట్టింది ఒక్క నిమిషం ఇప్పుడు గదిలేసుకుంది ఈ విలన్ చూశాడు వెంటనే హీరోయిన్ నీళ్ళలో దూకింది పరిగెడుతుంది అక్కడి నుంచి ఇసుకలో దొరికింది ఇసుకలో దూకింది అక్కడి నుంచి పరిగెడుతుంటే దూరం నుంచి విలన్ ని హీరోయిన్ ని చూసిన హీరో బైక్ వేసుకొని వస్తున్నాడు బైక్ ని గాల్లోకి లేపాడు మళ్ళీ కింద దించాడు గాల్లోకి లేపాడు కింద దించాడు బైక్ డబ్బింగ్ లో గాల్లో చెప్తా నీ అబ్బా రే ఇప్పుడు పైకి లేపినప్పుడు సౌండ్ మంచిగా వచ్చింది కింది దింపినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది పెంచవా ఓకే ఓకే పైకి లేపినాడు కింది దించాడు పైకి లేపి అక్కడి నుంచి పోనిస్తున్నాడు ఈ గ్యాప్ లో హీరోయిన్ ఇసుక నుంచి పరిగెడుతుంది విలన్ కూడా పరిగెడుతున్నాడు హీరోయిన్ పరిగెడుతుంది హీరోయిన్ ఐస్ పడుతుంది విలన్ ఐస్ పడుతున్నాడు హీరోయిన్ ఐస్ పడుతుంది ఇద్దరు ఐస్ పడుతున్నారు గేదె ఈనట్టుంది హీరోయిన్ మాట్లాడుతుంది పరిగెడుతూ గోపి 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 ఎక్కడున్నావు ఏంట్రా మొన్న తల్లి కదే వాయిస్ ఇచ్చి రోజు పిల్ల కదే వాయిస్ ఇచ్చి నీ అబ్బాయి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ నా వాయిస్ మార్చడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ నువ్వు ఆర్టిస్ట్ అంటేనే డౌట్ దాంట్లో మన డబ్బింగ్ మిమిక్రీ వాయిస్ మార్చి చెప్పు గోపి గోపి సాయి కుమార్ ఎందుకు వచ్చాడు మధ్యలో నీ అబ్బా వాయిస్ మార్చిపోయినా కదా ఒక్కడే వస్తున్నా వీరన్ అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ కొంగు పట్టుకున్నా చేస్తారా సౌండ్ చేయాలి కదా మరి హీరోయిన్ ఏడవడం మొదలు పెట్టింది అరుస్తుంది మళ్ళీ సాయి కుమార్ అంటావు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ
ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటానే ఇంజనీర్ అవుతారు. ఏంట్రా మళ్ళీ సాయి కుమార్ వచ్చాడు? అరే నీ సాయి కుమార్ చేయట్లేదు పబ్లిక్ అంతా ఫిక్స్ అయిపోయారు ఈ అవినాష్ గారికి సాయి కుమార్ తప్ప ఇంకేది తప్పేది రాదు నీకు ఇంకా. ఆ డైలాగ్ హీరో విలన్ చూస్తూ రే అమూల్ బేబీ, అమూల్ బేబీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతాడని తెలిసి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతాడని తెలిసి మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ ట్యూషన్ పెట్టుకొని చదువుకొని మ్యాథ్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్ పెట్టుకుంటేనే ఇంజనీరింగ్ చేస్తారని తెలిసి ట్యూషన్ పెట్టుకుంటే ఇంజనీరింగ్ చేయరు. ట్యూషన్ పెట్టుకుంటే ఇంజనీరింగ్ చేయరు. ఇది డైలాగ్ కాదు, ఇది డైలాగ్ కాదు. అమ్మ పెట్టిన కాఫీ తాగి కష్టపడి చదివి, అమ్మ పెట్టిన కాఫీ తాగి కష్టపడి చదివి లబ్బే ఎందుకు వచ్చాడు మధ్యలో? అది పోలీస్ స్టోరీ. పాస్ అయ్యి ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక, ఈ ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక కేటు నా కొడక కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సేమేరా ఈ పోలీస్ ఆఫీసర్. ఒకసారి మొత్తం వినేద్దాం ఎలా వచ్చింది. అదే నా ఇది ప్రొడ్యూసర్ కి ఇస్తే డబ్బులు వస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. ఓకే ఒకసారి నువ్వు వినావా ఏమన్నా చూడు. డబ్బింగ్ నేను ఒక్కడే చెప్పాను కదా. అవును, 2 వాయిస్లు వచ్చాయి. ప్రాంప్టింగ్ ఇచ్చాను కదా. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రాంప్టింగ్ ఇచ్చావు నాకు. ఎవడన్నా లోపల కూర్చొని డైలాగ్ చెప్తారు, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్తే నీ వాయిస్ నా వాయిస్, నీ అబ్బానికి ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయి నాకు కూడా ప్రాంప్టింగ్ ఇచ్చేవారు. నీ అబ్బా రోజా గారు చెప్పండి. బాగుంది అవినాష్. సో మిమ్మల్ని తీసేస్తే మీరు ఏం చేస్తారంటే అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పక్కనే ప్రాంప్టింగ్ ఇవ్వటం అనేది ఫైనల్ గా నేను కూడా ఏమనుకున్నా అంటే రికార్డ్ అవ్వలేదేమో అనుకున్నా కానీ కొత్తగా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు సార్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. గుడ్.